discuss about electrochemistry and chemical kinetics. Today topic is galvanic cell. What is the mean by galvanic cell? Electrolytic cell, galvanic cell and flowing of electrons అని 3 types గా డివైడ్ చేయొచ్చు ఎలక్ట్రోకెమిస్ట్రీని. ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం దాని గురించి. టుడే we will discuss about galvanic cell. galvanic cell అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని గాల్వానిక్ సెల్ అంటాము. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. అండ్ గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని గాల్వానిక్ సెల్ అంటాము. సో దీన్నే వోల్టాయిక్ సెల్ అని కూడా అంటాము. వోల్టాయిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అని కూడా గాల్వానిక్ సెల్ అంటాము. సో డయాగ్రామ్ చూస్తే డయాగ్రామ్లో ఫస్ట్ ఒక కంటైనర్ తీసుకుంటాము. 2 కంటైనర్స్లో ఒక కంటైనర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని జింక్ రాడ్ డిప్ చేసి తీసుకుంటాం. ఈ కంటైనర్లో లెఫ్ట్ సైడ్ ఉన్న కంటైనర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని అండ్ జింక్ రాడ్ డిప్ చేసి తీసుకుంటాము. అండ్ అనదర్ వెసల్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకొని కాపర్ రాడ్ని డిప్ చేస్తాము. సో లెఫ్ట్ హ్యాండ్ సైడు జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని అండ్ జింక్ రాడ్ని డిప్ చేస్తాము. అదే రైట్ సైడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని కాపర్ రాడ్ డిప్ చేసి తీసుకుంటాము. నెక్స్ట్ వన్, ఈ రాడ్స్ రెండు కూడా ఒక వైర్ ద్వారా కనెక్ట్ చేస్తాము. ఇక్కడ ఎలక్ట్రాన్స్ని డిటెక్ట్ చేయడానికి ఒక డిటెక్టర్ని యూస్ చేస్తాము. అంటే ఇక్కడ లైట్ యూస్ చేసినప్పుడు బ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కడ ట్రావెల్ చేసినప్పుడు లైట్ అనేది బ్లో అవుతుంది. దట్స్ ఇండికేటెడ్ టు ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతుంది అని చెప్పి తెలుస్తుంది. సో ఈ వైర్ ద్వారా ఒక డిటెక్టర్ని అక్కడ యూస్ చేస్తాం. సపోజ్ ఇక్కడ ఫస్ట్ ఒక వెసల్ మాత్రమే తీసుకొని ఆ వెసల్లో జింక్ రాడ్ని డిప్ చేసి అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకున్నాం. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకుంటే Cu+2 అయాన్స్ ఉన్నప్పుడు బ్లూ కలర్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ జింక్ రాడ్ ఏమవుతుందంటే వెయిట్ డిక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరగడం వలన జింక్ రాడ్ వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. అండ్ కాపర్ సల్ఫేట్ Cu+2 అయాన్స్ ఉంటే బ్లూ కలర్ ఉంటుంది. ఈ బ్లూ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటంటే Cu+2 అయాన్స్ అనేటివి డిసపియర్ అవుతున్నాయి. ఈ Cu+2 అయాన్స్లో ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. దట్స్ ఇండికేటెడ్ టు అంటే కెమికల్ రియాక్షన్స్ జరగడం వలన అక్కడ ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రియాక్షన్ అనేది జరగడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ టెంపరేచర్నే మనం ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీగా తీసుకోవచ్చు. సో కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఏమంటాము? గాల్వానిక్ సెల్ ఆర్ వోల్టాయిక్ సెల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అని కూడా అంటాము. దీనికోసం ఒక వెసెల్ కాకుండా 2 వెసెల్స్ అంటే 2 కంటైనర్స్ని తీసుకొని ఒక కంటైనర్లో సేమ్ వెసెల్లో జరిగితే అక్కడే ఆక్సిడేషన్ రిడక్షన్ 2 రియాక్షన్స్ జరుగుతాయి. దట్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్స్. ఎలక్ట్రోకెమిస్ట్రీ మొత్తం రిడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి. రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషను రిడక్షన్ రెండు జరిగితే దాన్ని రిడాక్స్ రియాక్షన్స్ అంటాము. ఇక్కడ రిడాక్స్ రియాక్షన్స్ అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బోత్ ఆర్ అంటే సెల్స్ అనేటివి ఒకటి లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ఇంకొకటి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ సెల్ రియాక్షన్. ఇక 2 వెసల్స్ 2 కంటైనర్స్ని తీసుకున్నాం. అండ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని అండ్ యానోడ్ జింక్ రాడ్ని డిప్ చేసాము. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కాపర్ రాడ్ని డిప్ చేసాం. ఏమవుతుంది? ఫస్ట్ జింక్ అనేది అంటే జింక్ రాడ్లో ఏముంటుంది? Zn ఉంటుంది. ఈ Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయిపోయి Zn+2గా కన్వర్ట్ అవుతుంది. Zn++ అంటే Zn+2గా కన్వర్ట్ అవుతుంది. ఈ 2 ఎలక్ట్రాన్స్ అనే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఎలక్ట్రాన్స్ వైర్ ద్వారా ట్రావెల్ జరుగుతాయి, ఫ్లోయింగ్ అనేది ఈ వైర్ ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ డిటెక్టర్ ఒకటి యూస్ చేసాం కదా, ఆ డిటెక్టర్ ఏం చెప్తుంది? ఆ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లోయింగ్ అనేది జరుగుతుందని తెలుస్తుంది. ద నెక్స్ట్ వన్, ఆ వైర్ అనేది నెక్స్ట్ ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా కాపర్ రాడ్ ద్వారా ట్రావెల్ చేసి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో Cu+2 SO4-2 అయాన్స్ ఉంటాయి. సో ఈ కాపర్ +2 అంటే డెఫిషియన్సీ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. కాపర్ +2కి 2 ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ ఉంది. సో ఇక్కడ వచ్చిన ఈ 2 ఎలక్ట్రాన్స్ కాపర్ రాడ్ ద్వారా వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ అనేటివి Cu+2 గెయిన్ చేసుకొని రిడక్షన్ రియాక్షన్స్ జరుగుతుంది.
సపోజ్ ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ రియాక్షన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, పాజిటివ్ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతుంది అండ్ ఈ రాడ్ పైన ఎలక్ట్రాన్స్ రిచ్గా ఉన్నాయి, అంటే 2 ఎలక్ట్రాన్స్ రిచ్గా ఉన్నాయి కాబట్టి దీన్ని మైనస్ టెర్మినల్ అంటే నెగిటివ్ టెర్మినల్ అంటాము. అదే నెక్స్ట్ రాడ్ని పాజిటివ్ టెర్మినల్ అంటాము. సో ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ జరిగేదాన్ని ఏమంటాము, యానోడ్ అంటాం. సో ఎక్కడైతే వేర్ ఆక్సిడేషన్ అక్కర్స్ దట్ ఈస్ కాల్డ్ యానోడ్, వేర్ రిడక్షన్ అక్కర్స్ దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. సో యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతుంది. సో లాస్ అయితే ఏమంటాము, ఆక్సిడేషన్ అంటాం. సో యానోడ్ మైనస్ టెర్మినల్ దగ్గర సో ఈ రాడ్ అనేది మైనస్ ఛార్జ్ ఉంది, దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ అనేటివి రిచ్గా ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ రిచ్గా ఉంటే దాన్ని మైనస్ ఛార్జ్ అంటాము. సో ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ టెర్మినల్ దగ్గర లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి అంటే ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది జింక్ సల్ఫేట్ సొల్యూషన్. సో ఈ జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. సో యానోడ్ ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ టెర్మినల్ దగ్గర ప్లస్ ఛార్జ్ అంటే ఇక్కడ ఈ 2 ఎలక్ట్రాన్స్ ట్రావెల్ జరుగుతుంది. ట్రావెల్ జరిగాక ఏమవుతుంది, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ రాడ్లో ఉండదు. Cu+2 అయాన్స్ అనేటివి అవి గెయిన్ చేసుకున్నాం కాబట్టి దట్ ఈస్ ద ప్లస్ టెర్మినల్, పాజిటివ్ టెర్మినల్. ఇక్కడ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి రిడక్షన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్, వేర్ రిడక్షన్ అక్కర్స్ దట్ ఈస్ కాల్డ్ క్యాథోడ్. సో ఈ టెర్మినల్ని క్యాథోడ్ అంటాము. సో ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నెగిటివ్ ఛార్జ్ ఉండే రాడ్ని యానోడ్ అంటాము, పాజిటివ్ ఛార్జ్ ఉండే రాడ్ని క్యాథోడ్ అంటాము. నెక్స్ట్ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ Zn+2 అయాన్స్ ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ Zn+2 SO4-2 అని దీస్ 2 అయాన్స్ ఉంటాయి, ఒకటి క్యాటయాన్ ఒకటి యానయాన్. Zn+2 అనేది క్యాటయాన్, SO4-2 అనేది యానయాన్. సో ఇక్కడ Zn+2 జింక్ అనేది Zn+2గా కన్వర్ట్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn+2 అనేది వెరీ హై వెన్ కంపేర్ టు SO4-2. సో సల్ఫేట్ అయాన్తో పోలిస్తే Zn+2 అయాన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ జింక్ అనేది Zn+2గా కన్వర్ట్ అవుతుంది. జింక్ రాడ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి Zn+2గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn+2 అయాన్స్ క్యాటయాన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది వెరీ హై వెన్ కంపేర్ టు SO4-2. న్యూట్రల్ సబ్స్టాన్సెస్ అంటే ఎంత క్యాటయాన్స్ ఉంటే యానయాన్స్ కూడా అంతే సేమ్ అలాగే ఉండాలి. కాకపోతే ఇక్కడ జింక్ రాడ్ కూడా Zn+2గా కన్వర్ట్ అవ్వడం వలన SO4-2 కంటే Zn+2 కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దీని ఛార్జ్ ఏమవుతుంది, Zn+2 ప్లస్ అంటే ప్లస్ ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ టెర్మినల్లో ఉంటుంది అండ్ సొల్యూషన్ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్. ద నెక్స్ట్ వెసల్ చూస్తే నెక్స్ట్ కంటైనర్ చూస్తే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో Cu+2 SO4-2 దీస్ 2 ఆర్ అయాన్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్ రాడ్గా కన్వర్ట్ అవుతుంది. సో కాపర్ రాడ్గా కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఈ వెయిట్ రాడ్ యొక్క వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ రాడ్ యొక్క వెయిట్ డిక్రీజ్ అవుతుంది. జింక్ రాడ్ యొక్క వెయిట్ డిక్రీజ్ అవుతుంది ఎందుకంటే +2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిపోయి జింక్గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడేమో కాపర్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ రాడ్ ఈజ్ ఇంక్రీజెస్ వెన్ కంపేర్ టు జింక్ రాడ్ యొక్క వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది, కాపర్ రాడ్ యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఛార్జ్ చూస్తే ఇక్కడ Cu+2 అయాన్స్ అనేటివి లాస్ అయిపోయి అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్తో కాపర్గా కన్వర్ట్ అవుతుంది, అంటే SO4-2 అయాన్స్ అంటే యానయాన్స్ అనేటివి వెరీ హై వెన్ కంపేర్ టు Cu+2. సో Cu+2 అనేది కాపర్గా కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి Cu+2 కన్నా SO4-2 కాన్సన్ట్రేషన్ అనేది వెరీ హై వెన్ కంపేర్ టు Cu+2. These are the construction of galvanic cell. Galvanic cell లో 2 వెసల్స్ని తీసుకుంటాం, 2 కంటైనర్స్ని తీసుకుంటాం. ఈ 2 కంటైనర్స్లో ఫస్ట్ కంటైనర్లో జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకొని జింక్ రాడ్ని డిప్ చేస్తాము. నెక్స్ట్ అనదర్ కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకొని కాపర్ రాడ్ని డిప్ చేస్తాము. సో జింక్ ఫస్ట్ ఏమవుతుందంటే జింక్ అనేది జింక్ సల్ఫేట్ సొల్యూషన్తో రియాక్షన్ జరిపి అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేటివి జింక్ రాడ్ అనేది 2 ఎలక్ట్రాన్స్
ఎలక్ట్రాన్స్, దానికి ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, అందుకని 2 electrons. దట్ మీన్స్ ఎన్ ఫ్యాక్టర్ ఆఫ్ జింక్ ఈజ్ +2. దట్ మీన్స్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ ఉందో దాన్ని ఎన్ ఫ్యాక్టర్ అంటాము. సో 2 electrons లాస్ అయ్యి Zn+2గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ 2 electrons అనేటివి వైర్ ద్వారా కనెక్ట్ చేసిన వైర్ ద్వారా ట్రావెల్ చేసి ఫ్లో అయ్యి ఇక్కడ ఒక డిటెక్టర్ని యూజ్ చేస్తాం. ఈ డిటెక్టర్ దగ్గరికి ఎలక్ట్రాన్స్ వచ్చినప్పుడు బల్బు తీసుకుంటే ఆ బల్బు బ్లో అవుతుంది. నెక్స్ట్ ఆ 2 electrons కూడా ఈ రాడ్ ద్వారా అంటే కాపర్ రాడ్ ద్వారా ట్రావెల్ చేసి Cu+2 అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉన్న కాపర్ Cu+2 అయాన్స్ అనేటివి ఆ 2 electronsని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. సో కాపర్ రాడ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, జింక్ రాడ్ వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఇది Zn+2గా కన్వర్ట్ అవుతుంది, ఇది Cu+2 కాపర్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా. ఈ చార్జ్ ఈ సొల్యూషన్ ఏమో ఈ సొల్యూషన్ టెర్మినల్ చూస్తే ప్లస్ ఛార్జ్, ఈ సొల్యూషన్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. అంటే సల్ఫేట్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది Cu+2తో పోలిస్తే. ఇక్కడ Zn+2 కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది SO4-2తో పోలిస్తే. అంటే ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సొల్యూషన్కి ప్లస్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అంటే సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సొల్యూషన్కి మైనస్ ఛార్జ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద galvanic cell. The next one, first matter zinc rod dipped in zinc sulfate solution. First container లో ఏం చేస్తాం, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ తీసుకొని జింక్ రాడ్ని డిప్ చేస్తాము. ఇది ఏంగా యాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఎలక్ట్రోడ్గా యాడ్ చేస్తుంది. దట్ మీన్స్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. నెక్స్ట్ వెసల్లో నెక్స్ట్ కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని కాపర్ రాడ్ డిప్ చేసి తీసుకుంటాము. దట్ ఈజ్ అ పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో జింక్ రాడ్ డిప్ చేసింది నెగిటివ్ ఎలక్ట్రోడ్, కాపర్ రాడ్ డిప్ చేసింది పాజిటివ్ ఎలక్ట్రోడ్. బోత్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, దట్ మీన్స్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కానీ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని కానీ కనెక్టెడ్ త్రూ ఏ సాల్ట్ బ్రిడ్జ్. వాట్ ఈస్ ద మీన్ బై సాల్ట్ బ్రిడ్జ్? ఇక్కడ మనం ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని అంటే ఇక్కడ సల్ఫేట్ అయాన్స్ ఈ డయాగ్రామ్లో ఇక్కడ సల్ఫేట్ అయాన్స్ ఇంక్రీజ్ అవుతుంది, సల్ఫేట్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ Zn+2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద పాజిటివ్ ఛార్జ్ ఈ సొల్యూషన్. అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ఏమో పాజిటివ్ ఛార్జ్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఏమో నెగిటివ్ ఛార్జ్లో ఉంటుంది. వీటి యొక్క ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే ఇక్కడ సల్ఫేట్ అయాన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సాల్ట్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేయడం వలన ఈ సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా సల్ఫేట్ అయాన్స్ నెక్స్ట్ ఇంకో కంటైనర్లో ఉన్న జింక్+2 Zn+2 అయాన్స్ అనేటివి ఈ సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా ట్రావెల్ జరిగి ఆ 2 సొల్యూషన్స్ అనేటివి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేస్తాయి. దిస్ ఈజ్ ద మెయిన్ రోల్ ఫర్ సాల్ట్ బ్రిడ్జ్. సాల్ట్ బ్రిడ్జ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే సొల్యూషన్ ఒకటి ప్లస్ ఛార్జ్ ఒకటి మైనస్ ఛార్జ్ ఉంటుంది, వీటి యొక్క ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీగా ఉంచడానికి ఈ సాల్ట్ బ్రిడ్జ్ని కనెక్ట్ చేస్తాం. అలా కనెక్ట్ చేయడం వలన సల్ఫేట్ అయాన్స్ ఎక్కువగా ఉన్న సల్ఫేట్ అయాన్స్ ఈ కంటైనర్లో ఎక్కువగా ఉన్న జింక్ Zn+2 అయాన్స్ రెండు కూడా ట్రావెల్ జరిగి ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీగా ఉంటాయి. దట్స్ వై సాల్ట్ బ్రిడ్జ్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వన్, జింక్ రాడ్ అండ్ కాపర్ రాడ్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ ఎక్స్టర్నల్లీ. మెటాలిక్ వైర్ తో ఎందుకు కనెక్ట్ చేస్తామంటే ఆ రాడ్స్ని ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రావెల్ జరుగుతుంది. ఒక వెసల్లో తీసుకుంటే ఒక కంటైనర్లో తీసుకుంటే సేమ్ అక్కడే ఆక్సిడేషన్ రియాక్షన్ రిడక్షన్ రియాక్షన్స్ రెండూ జరుగుతాయి కాబట్టి ఏ వైర్ కనెక్షన్ అనేది ఉండనక్కర్లేదు. ఇక్కడ 2 వెసల్స్ 2 కంటైనర్స్ తీసుకున్నాం కాబట్టి ఒక కంటైనర్లో రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ అనేటివి వేరే కంటైనర్కి ట్రావెల్ చేయడానికి ఫ్లో అవ్వడానికి ఈ ఎలక్ట్రిక్ వైర్ ద్వారా మనం అక్కడ ఒక డిటెక్టర్ని కనెక్ట్ చేస్తాం. సో మెటాలిక్ వైర్ ఎక్స్టర్నల్లీ కనెక్టెడ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ ఎక్స్టర్నల్లీ. నౌ యానోడిక్ అండ్ క్యాథోడిక్ రియాక్షన్స్. యానోడిక్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడిక్ రియాక్షన్స్ అంటే రిడక్షన్ జరుగుతుంది. నౌ యానోడిక్ అండ్ క్యాథోడిక్ రియాక్షన్స్ అక్కర్స్ as shown below and hence potential differences. సో ఇక్కడ కెమికల్ ఎనర్జీ అనేది అంటే కెమికల్ రియాక్షన్స్ జరగడం వలన ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ జరగడం వలన అక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది రిలీజ్ అవుతుంది. దట్స్ వై హాఫ్ సెల్ రియాక్షన్, యానోడిక్ హాఫ్ సెల్ రియాక్షన్, క్యాథోడిక్ హాఫ్ సెల్ రియాక్షన్స్, 2 సెల్ రియాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే
Zn+2 దగ్గర ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రావెల్ చేస్తున్నాయి, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద జింక్ సల్ఫేట్ సొల్యూషన్ దగ్గర రియాక్షన్ జరిపేదాన్ని యానోడిక్ ఆఫ్ సెల్ అంటాము, ఇక్కడ క్యాథోడిక్ ఆఫ్ సెల్ అంటాము. ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది అక్కడ రిలీజ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ ట్రావెల్ జరుగుతున్నాయంటే అక్కడ ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో కెమికల్ రియాక్షన్స్ జరగడం వలన ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. దట్స్ వై అంటే గాల్వానిక్ సెల్ అంటేనే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయడాన్నే మనం ఏమంటాము, గాల్వానిక్ సెల్ అంటాము. సో ఇక 2 ఆఫ్ సెల్స్, ఇక్కడ ఆఫ్ సెల్ యానోడిక్ ఆఫ్ సెల్ ఉండి క్యాథోడిక్ ఆఫ్ సెల్ ఉంది. యానోడిక్ ఆఫ్ సెల్లో వచ్చేదాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాము, క్యాథోడిక్ ఆఫ్ సెల్లో ఉండేదాన్ని క్యాథోడిక్ పొటెన్షియల్ అంటాము. సో రిడక్షన్ పొటెన్షియల్ అంటాము. యానోడిక్ పొటెన్షియల్ దగ్గర ఉండేదాన్ని ఆక్సిడేషన్ పొటెన్షియల్ అంటాం, అంటే Zn+2 సొల్యూషన్ దగ్గర. అండ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ దగ్గర క్యాథోడిక్ పొటెన్షియల్, దట్ మీన్స్ రిడక్షన్ పొటెన్షియల్ అంటాము. ఈ రిడక్షన్ పొటెన్షియల్ ఆక్సిడేషన్ పొటెన్షియల్ని రెండింటిని యాడ్ చేయడం వల్ల టోటల్ సెల్ యొక్క పొటెన్షియల్ అనేది వస్తుంది. దట్ ఈజ్ ఈఎంఎఫ్ అంటాము, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము. ఈ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయ్యాక ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అయింది అని డిటెక్ట్ చేయడానికి, మనం డిటర్మైన్ చేయడానికి ఏం చేస్తామంటే 2 ఆఫ్ సెల్స్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని యాడ్ చేస్తాం. యాడ్ చేసినప్పుడు టోటల్ సెల్ యొక్క ఎనర్జీ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద గాల్వానిక్ సెల్. ఎలక్ట్రోడ్స్ విచ్ ఈస్ టేకెన్ as the electrode of the galvanic cell. The next one, అట్ యానోడ్ దగ్గర నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏమవుతుంది, ఆక్సిడేషన్. ఫస్ట్ జింక్ Zn అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Zn+2గా కన్వర్ట్ అవుతుంది. అదే క్యాథోడ్ దగ్గర Cu+2, అది మెటాలిక్ వైర్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రావెల్ జరిగి రాడ్ ద్వారా, కాపర్ రాడ్ ద్వారా ఆ 2 ఎలక్ట్రాన్స్ని సొల్యూషన్, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్న కాపర్ సల్ఫేట్ Cu+2 అయాన్స్ అనేది ఆ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్ రాడ్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రిడక్షన్. ఇక్కడ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్, ఇక్కడ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్ అంటాము. సో ఆఫ్ సెల్ ఏమో యానోడిక్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ జరుగుతుంది, ఇంకో అనదర్ హాఫ్ సెల్ ఏమవుతుంది, రిడక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద రిడక్టివ్ పొటెన్షియల్ అంటాము. ద నెక్స్ట్ వన్, ఇక్కడ గాల్వానిక్ సెల్లో సాల్ట్ బ్రిడ్జ్ బదులు సాల్ట్ బ్రిడ్జ్ని రీప్లేస్ చేసి పోరస్ పార్ట్ని గాన యూస్ చేస్తే, దట్స్ వై పోరస్ పార్ట్ అంటే సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అంటాము. ఆ 2 ఆఫ్ సెల్స్ని కనెక్ట్ చేయడానికి, అంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని అక్కడ మెయింటైన్ చేయడానికి మనం సాల్ట్ బ్రిడ్జ్ని యూస్ చేస్తాము. సో సాల్ట్ బ్రిడ్జ్ ప్లేస్లో పోరస్ పార్ట్ని కనుక మనకు కనెక్ట్ చేస్తే దట్ ఈస్ దాన్ని ఏమంటాం, డేనియల్ సెల్ అంటాము. సో గాల్వానిక్ సెల్, వోల్టాయిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్. నెక్స్ట్ డేనియల్ సెల్ అంటే సాల్ట్ బ్రిడ్జ్ని రీప్లేస్ చేసి పోరస్ పార్ట్ని మనం అక్కడ కనెక్ట్ చేస్తే దట్ ఈస్ ద డేనియల్ సెల్. సో ఇక్కడ కూడా 2 ఆఫ్ సెల్స్ అనేటివి జరుగుతాయి. యానోడిక్ రియాక్షన్స్ జరుగుతుంది, క్యాథోడిక్ రియాక్షన్స్ జరుగుతుంది. డయాగ్రామ్ చూస్తే ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ అనేది కనెక్ట్ చేసి ఉంటాము. దట్ ఈస్ ద డిటెక్టర్ వైర్. ఇదేంటంటే వైర్ కనెక్షన్ ద్వారా ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రావెల్ జరుగుతుంటుంది. ఇక్కడ యానియాన్స్ ఫ్లోయింగ్ ఆర్ క్యాటియాన్స్ ఫ్లోయింగ్, అంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ అనేటివి రెండు న్యూట్రల్గా ఉండాలి. అంటే ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరగడం వలన ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల, లాస్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అనేది ఉండదు. దీన్ని మనం ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే Zn+2 అయాన్స్ ఎన్ని ఉన్నాయో SO4-2 అయాన్స్ కూడా అన్నే ఉండడానికి అక్కడ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, దాన్ని పోరస్ డిస్క్ అంటాము. యానియాన్ ఫ్లోయింగ్ జరుగుతుందన్నమాట. దట్ ఈస్ ఇలా అరేంజ్మెంట్ చేస్తే దాన్ని ఏమంటామంటే డేనియల్ సెల్ అంటాం. సేమ్ టు గాల్వానిక్ సెల్ లాగానే జింక్ సల్ఫేట్ సొల్యూషను, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా తీసుకుంటాము. అండ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో జింక్ రాడ్ని డిప్ చేస్తాము, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో కాపర్ రాడ్ని డిప్ చేస్తాము. సో ఎలక్ట్రాన్స్ జింక్ అనేది Zn+2గా కన్వర్ట్ అయ్యి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. అండ్ కాపర్ అనేది అక్కడ రిలీజ్ అయిన 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని Cu+2 అనేది కాపర్ రాడ్గా కన్వర్ట్ అవుతుంది. జింక్ రాడ్ యొక్క వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది, కాపర్ రాడ్ యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ బదులు ఇక్కడ సాల్ట్ బ్రిడ్జ్ని రీప్లేస్ చేసి ఏమి యాడ్ చేస్తామంటే పోరస్ డిస్క్ అంటాము, దీన్ని పోరస్ పార్ట్ అంటాము. దట్ ఈజ్
సెమీ పెర్మేబుల్ మెంబ్రేన్ అనమాట. సో ఎలక్ట్రికల్ ఇక్కడ Zn+2గా కన్వర్ట్ అయింది కాబట్టి జింక్ Zn+2గా కన్వర్ట్ అయింది కాబట్టి జింక్ సల్ఫేట్ సొల్యూషన్లో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీగా ఉండాలి అంటే Zn+2 ఎంత ఉంటుందో SO4-2 కూడా అంతే ఉంటుంది. ఇక్కడ జింక్ రాడ్లో ఉన్న జింక్ కూడా 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం వల్ల Zn+2గా కన్వర్ట్ అవుతుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn+2 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే కాపర్ రాడ్లో ఏమవుతుంది, Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ SO4-2 యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది Cu+2 కాన్సన్ట్రేషన్తో పోలిస్తే. సో దట్ ఈస్ ద ఈ కంటైనర్లో నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఈ కంటైనర్లో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఈ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే ప్లస్ మైనస్ రెండు కూడా ఈక్వల్గా ఉండడానికే మనం పోరస్ డిస్క్ని ఇక్కడ యూస్ చేస్తాం. పోరస్ డిస్క్ని యూస్ చేస్తే దాన్ని డేనియల్ సెల్ అని అంటాము. సో గాల్వానిక్ సెల్ కానీ డేనియల్ సెల్ కానీ వోల్టాయిక్ సెల్ కానీ ఎలక్ట్రోకెమికల్ సెల్ అన్నా సరే సేమ్ ఇదే అరేంజ్మెంట్తో ఉంటుంది. యానోడిక్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ జరుగుతాయి అండ్ క్యాథోడిక్ రిడక్షన్ రియాక్షన్స్ జరుగుతాయి. కానీ సమ్ డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ ఎలక్ట్రోకెమికల్ సెల్కి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ నెగిటివ్ టెర్మినల్లో ఉండేది యానోడ్, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్లో ఉండేది క్యాథోడ్. కానీ ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఏమవుతుంది, పాజిటివ్ టెర్మినల్లో ఉంటే అది యానోడ్, నెగిటివ్ టెర్మినల్లో ఉంటే క్యాథోడ్గా ఉంటుంది. దీస్ ఆర్ ద 2 డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. సో ఇక్కడ ఈ రియాక్షన్స్ అనేటివి ఇందులో ఎలక్ట్రికల్ పొటెన్షియల్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని మనం డిటర్మైన్ చేయడానికి ఈ ఫార్ములాని యూస్ చేస్తాము. ఈ సెల్ అంటే టోటల్ సెల్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059/2 log Zn+2 Cu+2 కాన్సన్ట్రేషన్. Zn+2 అంటే ఆక్సిడేషన్, Cu+2 అంటే రిడక్షన్. సో ఆక్సిడేషన్ బై రిడక్షన్గా రాస్తాము. ద నెక్స్ట్ వన్ మెటల్ అయాన్ని డిఫరెన్షియేట్ చేస్తూ 1/ని యూస్ చేస్తాము. అక్కడ రియాక్షన్ రాయాలి అనుకుంటే Zn+2కి 1/ అంటే అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతుంది అండ్ Cu+2కి కాపర్కి 1/. దట్ మీన్స్ ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది అంటే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఇక్కడ యానియాన్స్ ఫ్లోయింగ్ జరుగుతుంది. దట్ ఈస్ ద డబుల్ స్లాష్తో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ డేనియల్ సెల్ అనేది సాల్ట్ బ్రిడ్జ్ని ఈక్వేషన్ ఎలా రాసుకుంటాము అంటే ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్ని రైట్ హ్యాండ్ సైడ్ రాసాక వాటి రెండింటిని మెటల్ అయాన్ని 1/ అంటే సింగిల్ స్లాష్తో డిఫరెన్షియేట్ చేస్తే ఈ రెండింటిని సాల్ట్ బ్రిడ్జ్లో జరిగే ఆ రియాక్షన్స్ని డబుల్ స్లాష్తో మనం డిఫరెన్షియేట్ చేస్తాము. సో ద ఈఎంఎఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ సెల్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై ద ఫాలోయింగ్ ఫార్ములా. ఈ సెల్ ఈక్వల్ టు E0 సెల్ మైనస్ 0.059/2 log Zn+2/Cu+2. కాన్సన్ట్రేషన్ ఆఫ్ జింక్+2 అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cu+2ని తీసుకొని వాటి యొక్క లాగరిథం తీసుకుంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని మనం డిటర్మైన్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాము. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలక్ట్రోలైటిక్ సెల్ని ఎలా అరేంజ్ చేస్తామంటే ఒక కంటైనర్లో సేమ్ 2 ఎలక్ట్రోడ్స్ని యూస్ చేస్తాం. మోస్ట్ ప్రాబ్లీ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని మాత్రమే అక్కడ యూస్ చేస్తాము. ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని ఎందుకు యూస్ చేస్తామంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్, కెమికల్ రియాక్షన్స్లో ప్లాటినం అనేది పార్టిసిపేట్ చేయకుండా దీనికి ఒక బ్యాటరీని కనెక్ట్ చేస్తాము. సో ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఇలా బ్యాటరీని మనం కనెక్ట్ చేస్తే ఇక్కడ ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఉంటుంది కదా, ఈ మైనస్ ఛార్జ్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మైనస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్, ఎలక్ట్రాన్స్ రిచ్ అనమాట. రిచ్ అయినప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉన్న క్యాటయాన్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. అంటే మైనస్ టెర్మినల్ దగ్గర ఏమవుతుంది, గెయిన్ చేసుకుంటుంది కాబట్టి రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ జరిగేది ఏమంటాము, క్యాథోడ్ అంటాము. అదే ప్లస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేటివి యానయాన్లో ఉన్న ఎక్కువగా ఉన్న ఎలక్ట్రాన్స్ అనేటివి రాడ్కి ఇచ్చేస్తుంది. అంటే
గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. సో దీన్ని బట్టి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్, దట్ మీన్స్ గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాము. దట్ ఈజ్ గాల్వానిక్ సెల్, వోల్టాయిక్ సెల్, నెక్స్ట్ డేనియల్ సెల్, ఇవన్నీ కూడా గాల్వానిక్ సెల్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ద నెక్స్ట్ వన్, యానోడ్ ఈజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్గా ఉంటుంది. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ ఈజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. ద నెక్స్ట్ వన్, క్యాథోడ్ ఈజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్, యానోడ్ ఈజ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది, ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ అనేది పాజిటివ్గా ఉంటుంది. ఎలక్ట్రోలైటిక్ సెల్లో క్యాథోడ్ నెగిటివ్గా ఉంటుంది, అంటే యానోడ్ పాజిటివ్గా ఉంటే క్యాథోడ్ నెగిటివ్గా ఉంటుంది. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ పాజిటివ్గా ఉంటుంది, యానోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్గా ఉంటుంది. ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని యానోడ్ అంటాం. సో ఆక్సిడేషన్ అక్కర్స్ అట్ యానోడ్. 2 సెల్స్లో కూడా ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గరే ఉంటుంది. వేర్ ఆక్సిడేషన్ అక్కర్స్, దట్ ఈజ్ కాల్డ్ యానోడ్. సో ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దట్ మీన్స్ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడాన్ని ఆక్సిడేషన్ అంటాము. సో both cells are in anode oxidation reaction. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దట్ ఈస్ ద ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్, దట్ మీన్స్ గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటాము. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది బ్యాటరీని అప్లై చేసి త్రూ అవుట్ మనకు ఒక కంటైనర్లో బ్యాటరీని కనెక్ట్ చేసి కెమికల్ రియాక్షన్స్ అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకుంటాము. ఆ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ఏమవుతుంది, బోత్ రియాక్షన్స్ అంటే రిడాక్స్ రియాక్షన్స్, ఆక్సిడేషన్ రిడక్షన్ జరగడం వల్ల అక్కడ ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, డెల్టా జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాము. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది ఎలక్ట్రోలైటిక్ సెల్కి పాజిటివ్ ఛార్జ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రోకెమికల్ సెల్కి నెగిటివ్ ఛార్జ్గా ఉంటుంది. స్పాంటేనియస్ రియాక్షను ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్గా ఉంటుంది. స్పాంటేనియస్, నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే మనము ఏదైనా కెమికల్ రియాక్షన్స్ అనేటివి ఎక్స్ట్రా అప్లైడ్ ఫీల్డ్ అంటే ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వకనే అవి 2 ప్రొడక్ట్స్గా కన్వర్ట్ అయితే దాన్ని స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటాము. నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే మనం ఎక్స్ట్రా ఎనర్జీని అక్కడ అప్లై చేయాలి. సో ఎలక్ట్రోలైటిక్ సెల్లో మనం బ్యాటరీని అప్లై చేసి దానికి కరెంట్ని పాస్ చేస్తున్నాం, అంటే ఎక్స్ట్రా ఎనర్జీని అక్కడ ఇస్తున్నాం. సో టోటల్ ఎనర్జీలో ఎక్స్ట్రా ఇంకా ఎనర్జీని కూడా ఇస్తున్నాం కాబట్టి ఆ రియాక్షన్ జరగడానికి డెల్టా జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉంటుంది అండ్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్లో కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఇంకా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ ద స్పాంటేనియస్ రియాక్షన్స్ అండ్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్. సమ్ టైమ్స్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్గా ఉంటాయి అండ్ రివర్సిబుల్ రియాక్షన్స్గా కూడా ఉంటాయి గాల్వానిక్ సెల్లో. సో ఫస్ట్ వన్, యానోడ్ అనేది పాజిటివ్ ఎలక్ట్రోడ్, క్యాథోడ్ ఈజ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్. ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ పాజిటివ్గా ఉంటుంది, ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ పాజిటివ్గా ఉంటుంది. యానోడ్ పాజిటివ్గా ఉంటే క్యాథోడ్ నెగిటివ్గా ఉంటుంది ఎలక్ట్రోలైటిక్ సెల్లో. ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ పాజిటివ్గా ఉంటే యానోడ్ నెగిటివ్గా ఉంటుంది. సో ఆక్సిడేషన్, బోత్ సెల్స్ ఇన్ ఆక్సిడేషన్ అక్కర్స్ అట్ యానోడ్. ద నెక్స్ట్ డిఫరెన్సెస్ చూస్తే రిడక్షన్ అక్కర్స్ అట్ క్యాథోడ్ దగ్గర రిడక్షనే జరుగుతుంది, యానోడ్ దగ్గర ఆక్సిడేషనే జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ ద సర్క్యూట్ టు ద సెల్. సో సర్క్యూట్ అంటే మనం ఇక్కడ బ్యాటరీని కనెక్ట్ చేస్తున్నాం సెల్కి ప్లస్ మైనస్ ఛార్జ్తో. సో ఎలక్ట్రిసిటీ అనేది సర్క్యూట్ నుంచి సెల్కి ఫ్లో అవుతుంది. అదే గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది, ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ ద సెల్ టు ద సర్క్యూట్. అక్కడ కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతున్న ఈ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద గాల్వానిక్ సెల్. ఎలక్ట్రోలైటిక్ సెల్లో ఎలక్ట్రిసిటీ అనేది సర్క్యూట్ నుంచి సెల్కి ఫ్లో అయితే ఎలక్ట్రిసిటీ ఫ్లోస్ ఫ్రమ్ ద సెల్ టు ద సర్క్యూట్, సెల్ నుంచి సర్క్యూట్కి ఫ్లో అయితే దట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ సెల్. ఇర్రివర్సిబుల్ అండ్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్. ఎలక్ట్రోలైటిక్ సెల్ అనేది నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే అక్కడ రియాక్షన్ జరగడానికి మనం ఎక్స్ట్రా ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం, దట్ ఈస్ ద బ్యాటరీని కనెక్ట్ చేయడం వలన అది రియాక్షన్ అనేది జరుగుతుంది. దట్స్ వై నాన్ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్. అండ్ ఇర్రివర్సిబుల్, ఒకసారి
ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యాక నెక్స్ట్ అది మళ్ళీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వదు. అంటే ఫార్వర్డ్ రియాక్షన్ బ్యాక్వర్డ్ రియాక్షన్ రెండు జరగకపోతే జరగకుండా ఉంటే దాన్ని ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమికల్ సెల్లో రివర్సిబుల్ రియాక్షన్స్ అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోగలదు. దట్ ఈస్ ద రివర్సిబుల్ అంటే రివర్సిబుల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. అండ్ స్పాంటేనియస్ రియాక్షన్స్. ఇక్కడ స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ రియాక్షన్స్ జరగడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ రియాక్షన్స్ జరగడం వల్ల హీట్ అనేది రిలీజ్ అవుతుంది. హీట్ ఆఫ్ టెంపరేచర్ అనేది రిలీజ్ అవుతుంది. దట్స్ వై దట్ ఈస్ ద స్పాంటేనియస్ రియాక్షన్స్. స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్ మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వనక్కర్లేదు. అండ్ రివర్సిబుల్ జరుగుతుంది. కొన్ని సెల్స్లో ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్ కూడా ఉంటాయి గాల్వానిక్ సెల్లో. ద నెక్స్ట్ వన్ అయాన్స్ ఆర్ డిశ్చార్జ్డ్ ఎట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్. ఏమవుతుంది ఎలక్ట్రోడ్స్ ఒక ఎలక్ట్రోడ్ ఏమవుతుంది డిశ్చార్జ్ అంటే దట్ మీన్స్ Zn+2 Cu అనేది +2గా కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ జింక్ తీసుకుంటే Zn అనేది Zn+2గా కన్వర్ట్ అవుతుంది. కానీ అక్కడ ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగినా సరే వాటి యొక్క ఛార్జ్ అనేది ప్లస్ అయితే ప్లస్ మైనస్ అయితే మైనస్ అనేది డిశ్చార్జ్ అవుతుంది బోత్ ఎలక్ట్రోడ్స్ దగ్గర. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్లో ఏమవుతుంది ఒకటి Zn+2గా కన్వర్ట్ అయితే ఇంకొకటి కాపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ డిశ్చార్జ్ ఓన్లీ ఆన్ క్యాథోడ్ దగ్గర మాత్రమే డిశ్చార్జ్ అనేది ఉంటుంది. డిశ్చార్జ్ అంటే క్యాటయాన్ కానీ యానయాన్ కానీ అంటే ఛార్జ్ లేనిది ఏమవుతుంది క్యాథోడ్ దగ్గర Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని ఏంగా కన్వర్ట్ అవుతుంది కాపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ +2 అనేది 0 కాపర్ పైన ఏమీ ఛార్జ్ లేకుండా ఉంది కాబట్టి అంటే డిశ్చార్జ్ అవుతుంది అట్ ఓన్లీ ఆన్ క్యాథోడ్ దగ్గర మాత్రమే డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో డిశ్చార్జ్డ్ అట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్ అంటే యానోడ్ దగ్గరను క్యాథోడ్ దగ్గర రెండింటి దగ్గర కూడా డిశ్చార్జింగ్ అనేది జరుగుతుంది. The next one, standard hydrogen electrode. The standard hydrogen electrode consists platinum electrode coated with platinum black. That means ikkada డయాగ్రామ్ చూస్తే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది అసలు ఎప్పుడు యూస్ చేస్తామంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. సో ఇప్పుడు గాల్వానిక్ సెల్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు 2 హాఫ్ సెల్స్ని మనం అక్కడ యూస్ చేస్తాం. ఆ 2 హాఫ్ సెల్స్లో ఒక సెల్ మెటల్ కానీ నాన్ మెటల్ కానీ తీసుకుంటాము. వాటి యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని డిటర్మైన్ చేయాలి అన్నప్పుడు 2 సెల్స్ ఉన్నప్పుడు అది కాస్త కొద్దిగా టఫ్గా ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తాము స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని తీసుకుంటాము. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్నే తీసుకుంటాం ఎందుకంటే అక్కడ స్టాండర్డ్ కండిషన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. దట్ ఈస్ ద స్టాండర్డ్ కండిషన్స్. దట్ మీన్స్ టెంపరేచర్ అనేది 298 కెల్విన్ ఉండాలి. టెంపరేచర్ 298 కెల్విన్ ఉండాలి. అండ్ ప్రెషర్ అనేది 1 అట్మాస్ఫియర్ ఉండాలి. 1 atmosphere pressure, concentration 1 molarity. That means molarity number of moles of in 1 liter of volume solution lo unte that is the 1 molarity. 1 molarity concentration of solution ni electrolytic solution ni తీసుకోవాలి. ఈ కండిషన్స్ ఉంటేనే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏమవుతుంది 0 అవుతుంది. ఇది ఒక హాఫ్ సెల్ 0 అయినప్పుడు ఇంకో హాఫ్ సెల్ యొక్క రియాక్షన్ ఎంత ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈ సెల్ టోటల్ ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ అనేది మెటల్ తీసుకుంటే మెటల్ వాటి యొక్క హాఫ్ సెల్లో ఒక హాఫ్ సెల్ 0 అయితే ఇంకో హాఫ్ సెల్ యొక్క వాల్యూ అనేది టోటల్ సెల్ యొక్క వాల్యూగా చెప్పచ్చు. దట్స్ వై స్టాండర్డ్ కండిషన్స్లో ఇది అరేంజ్మెంట్ చేస్తే అంటే ఇక్కడ హైడ్రోజన్ 1 అట్మాస్ఫియర్ హైడ్రోజన్ గ్యాస్ని 1 అట్మాస్ఫియర్ దగ్గర పంప్ చేస్తాము అంటే ప్రెషర్ని అప్లై చేస్తాము అండ్ టెంపరేచర్ని ఆ సెల్ యొక్క టెంపరేచర్ని 298 కెల్విన్ దాకా ఉంచుతాము. అండ్ 1 మొలారిటీ అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్లో 1 మొలారిటీ HCl సొల్యూషన్ దట్ ఈస్ ద యాసిడ్ సొల్యూషన్ని తీసుకుంటాము. సో H+ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంటుందంటే 1 మొలారిటీ ఉంటుంది. ఇలా స్టాండర్డ్ కండిషన్స్లో తీసుకొని మనకు అప్లై చేస్తే దట్ ఈస్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ అంటాము. సో స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ తీసుకొని
తీసుకుంటే ఫస్ట్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్ ప్లాటినం ఎలక్ట్రోడ్ కోటెడ్ విత్ ప్లాటినం బ్లాక్. సో ప్లాటినం కోటెడ్ విత్ ప్లాటినం బ్లాక్, ప్లాటినం ఎలక్ట్రోడ్ తీసుకుంటాము, దానికి ప్లాటినం బ్లాక్ని కోట్ చేస్తాము అంటే అప్లై చేస్తాము. అండ్ ద ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ యాసిడ్ దట్ మీన్స్ HCl. 1 molarity HCl ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకొని అందులో ప్లాటినం ఎలక్ట్రోడ్ని డిప్ చేస్తాము. ఆ ప్లాటినం ఎలక్ట్రోడ్కి ప్లాటినం బ్లాక్ని కోటింగ్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ H2 గ్యాసెస్ని బబుల్డ్ త్రూ ఇట్ అంటే 1 atmosphere ప్రెషర్ దగ్గర H2 గ్యాస్ని పంప్ చేస్తాము. అండ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ H+ ఈజ్ యూనిటీ దట్ మీన్స్ 1 molarity తీసుకుంటే H+ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా 1గా ఉంటుంది. దిస్ ఎలక్ట్రోడ్ ఈజ్ నోన్ యాజ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. దీన్నే SHE అని కూడా అంటాము. సో రియాక్షన్స్ చూస్తే ప్లాటినం అనేది సాలిడ్ రాడ్ తీసుకున్నాం కాబట్టి సాలిడ్ ఫేస్లో ఉంటుంది. H2 మనం 1 atmosphere గ్యాసియస్ స్టేట్లో ఉన్న H2ని పంప్ చేస్తున్నాం. దట్స్ వై దట్ ఈస్ ద గ్యాసియస్ ఫేస్. అండ్ HCl సొల్యూషన్ని తీసుకున్నాం. HCl సొల్యూషన్ని తీసుకున్నాం కాబట్టి ఆక్వాస్ H+ ఆక్వాస్ అంటాము. H+ అనేది ఆక్వా స్టేట్లో దట్ ఈస్ ద వాటర్ సాల్వెంట్గా తీసుకుంటే దాన్ని ఆక్వాస్ అంటాము. అండ్ టెంపరేచర్ని 298 కెల్విన్, ఈ సెల్ని మొత్తం 298 కెల్విన్ టెంపరేచర్ ఉండేటట్టు మెయింటైన్ చేస్తాము. అండ్ ద EMF దట్ మీన్స్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఆఫ్ ద సెల్ కన్స్ట్రక్టెడ్ బై టేకింగ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యాజ్ అ యానోడ్. సో ఈ మొత్తం స్టాండర్డ్ కండిషన్స్లో ఉన్న స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని యానోడ్గా తీసుకుంటాము. యానోడ్గా తీసుకుంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెఫరెన్స్ ఆఫ్ సెల్ అంటే వేరే మెటల్ కానీ నాన్ మెటల్ కానీ మామూలుగా గాల్వానిక్ సెల్లో ఏముంటాయి 2 cells ఉంటాయి. ఈ 2 cellsలో కూడా యానోడిక్ ఆఫ్ సెల్ క్యాథోడిక్ ఆఫ్ సెల్ ఉంటుంది. వీటిని మనము సాల్ట్ బ్రిడ్జ్ ద్వారా అండ్ ఎలక్ట్రికల్ వైర్ ద్వారా కనెక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఒక సెల్ అంటే ఇక్కడ జింక్ రాడ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ రాడ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఇలా తీసుకున్నాము. కానీ యానోడిక్ ప్లేస్లో అంటే యానోడ్ దగ్గర Zn జింక్ సల్ఫేట్ సొల్యూషన్ అండ్ జింక్ రాడ్ తీసుకున్నాం కదా, ఇక్కడ ఏం చేస్తామంటే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ని స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ని కనెక్ట్ చేస్తాము. అంటే ఇక్కడ పొటెన్షియల్ ఏమవుతుంది స్టాండర్డ్ కండిషన్స్లో మెయింటైన్ చేస్తే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది 0 అవుతుంది. సో reference half cell and the other half cell as a cathode gives the reduction potential of the other half cell. Suppose మనం టోటల్ ఈ సెల్ని డిటర్మైన్ చేయాలి అంటే ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ ఈ రిడక్షన్ పొటెన్షియల్ అట్ యానోడ్. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది యానోడ్ దగ్గర జరుగుతుంది, రిడక్షన్ ఎక్కడ జరుగుతుంది క్యాథోడ్ దగ్గర జరుగుతుంది. ఈ 2 ఆఫ్ సెల్స్ యొక్క వాల్యూ సేమ్ ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే జరుగుతాయి. సో ఇక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది సేమ్ ఉంటుంది కానీ మైనస్ ఛార్జ్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ ఆక్సిడేషన్ అండ్ దట్ మీన్స్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది ఆక్సిడేషన్ పొటెన్షియల్ అట్ యానోడ్ అనేది మైనస్ ఆఫ్ రిడక్షన్ పొటెన్షియల్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇక్కడ రాస్తే ఈ సెల్ ఈ నాట్ అని ఎప్పుడు మెన్షన్ చేస్తాము అంటే స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ అంటే స్టాండర్డ్ కండిషన్స్లో ఈ నాట్ని తీసుకుంటాము. సో ఈ నాట్ క్యాథోడ్ ఈ నాట్ యానోడ్ని తీసుకుంటాము. సో ఈ నాట్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్ తీసుకుంటే ఈ నాట్ క్యాథోడ్ మైనస్ యానోడ్ దగ్గర ఏమవుతుంది ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ వాల్యూ 0 ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్ కండిషన్స్ తీసుకున్నాం. హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకున్నాం కాబట్టి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ 0 అవుతుంది. సో ఈ నాట్ క్యాథోడ్ అవుతుంది. డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ 1 molar H+, that means concentration of HCl అనేది 1 molarity తీసుకుంటాము. అండ్ H2 గ్యాస్ అనేది ప్రెషర్ అనేది 1 atmosphere ప్రెషర్కి తీసుకుంటాము. అండ్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఎలా మెయింటైన్ చేస్తామంటే టెంపరేచర్ 298 కెల్విన్స్ తీసుకుంటాము. అండ్ ప్లాటినం ఎలక్ట్రోడ్కి ప్లాటినం బ్లాక్ అనేది కోట్ చేసి అండ్ 1 molarity HCl సొల్యూషన్ని తీసుకొని ప్లాటినంనే ఎందుకు తీసుకుంటామంటే ఇది ఇనర్ట్ ప్లాటినం ఎలక్ట్రోడ్ దట్ మీన్స్ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు, ఎలక్ట్రాన్స్ మాత్రమే ట్రావెల్ చేస్తుంది. ఇటు H2 గ్యాసెస్ని 1 atmosphere దగ్గర
పంప్ చేస్తాం. పంప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో HCl సొల్యూషన్లో ఉన్న H+ అయాన్స్ అనేటివి ఆక్వాస్ స్టేట్లో 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని H2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. సో హైడ్రోజన్ గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి H2 గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది జీరోగా ఉంటుంది. సో ఈ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది జీరోగా ఉండడం వల్ల E0 E0 క్యాథోడ్ మైనస్ E0 యానోడ్. యానోడ్ తీసుకుంటే యానోడ్ వాల్యూ అంటే ఇక్కడ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అనేది యానోడ్ దగ్గర మనం కనెక్ట్ చేస్తాం కాబట్టి గాల్వానిక్ సెల్లో దీని వాల్యూ ఏమవుతుంది, జీరో అవుతుంది. సో టోటల్ సెల్ ఏమవుతుంది, టోటల్ సెల్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ ఏమవుతుంది, క్యాథోడ్ దగ్గర ఉన్న ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది టోటల్ ఈ సెల్కి ఈక్వల్గా ఉంటుంది. దట్స్ వై దిస్ ఈజ్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాము. స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎందుకు యూజ్ చేస్తామంటే గాల్వానిక్ సెల్ని కనెక్ట్ చేయడానికి వేరే మెటల్ కానీ నాన్ మెటల్ కానీ వాటి యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది మనం మెజర్ చేయడానికి డిటర్మైన్ చేయడానికి ఈ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని యూజ్ చేస్తాము. ఇక్కడ కండిషన్స్ ఏమేమి ఉంటాయి, టెంపరేచర్ అనేది 298 కెల్విన్గా ఉంటుంది అండ్ ప్రెషర్ అనేది 1 atmosphere ప్రెషర్గా ఉంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ 1 మొలారిటీ క్యాపిటల్ M యూజ్ చేస్తాం. 1 మొలారిటీ సొల్యూషన్ అనేది ఉంటుంది. సో టెంపరేచర్ 298 కెల్విన్, ప్రెషర్ 1 atmosphere, కాన్సన్ట్రేషన్ 1 మొలారిటీ సొల్యూషన్గా ఉంటే దిస్ ఈజ్ ద స్టాండర్డ్ హైడ్రోజన్ పొటెన్షియల్ అంటాం. ఇదే టాపిక్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే గాల్వానిక్ సెల్, ఫస్ట్ గాల్వానిక్ సెల్లో ఏమవుతుంది, ఎలక్ట్రోకెమికల్ సెల్ అని కూడా అంటాము. దీన్ని కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని గాల్వానిక్ సెల్ అంటాము. దీన్నే వోల్టాయిక్ సెల్ అని కూడా అంటాము. అండ్ డేనియల్ సెల్ అంటే ఇక్కడ మనం గాల్వానిక్ సెల్లో సాల్ట్ బ్రిడ్జ్ని రీప్లేస్ చేసి పోరస్ పార్ట్ని యూజ్ చేస్తే దట్ ఈస్ ద డేనియల్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే. సో గాల్వానిక్ సెల్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 కంటైనర్స్ని తీసుకొని అందులో ఒక ఫస్ట్ కంటైనర్లో అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న దానికి జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని, అంటే ఏ సొల్యూషన్స్ అయినా తీసుకోవచ్చు. సో మనం సపోజ్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని జింక్ రాడ్ డిప్ చేసి తీసుకుంటాము. అనదర్ కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకొని కాపర్ రాడ్ని డిప్ చేస్తాము. అండ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడానికి ఎలక్ట్రికల్ వైర్ని కనెక్ట్ చేస్తాము. ఎలక్ట్రికల్ వైర్ని కనెక్ట్ చేయడం వల్ల ఆ ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యేది డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 1 కంటైనర్లో జరిగితే ఇంకొక అనదర్ కంటైనర్లో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఇక్కడ రాడ్ ద్వారా ట్రావెల్ చేస్తున్నాయి కాబట్టి దట్ ఈస్ ద మైనస్ ఛార్జ్, మైనస్ టెర్మినల్ అంటాము. ఇక్కడ ప్లస్ టెర్మినల్ అంటాము. మైనస్ టెర్మినల్ దగ్గర ఏమవుతుంది, లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో దట్ మీన్స్ ఆక్సిడేషన్ జరుగుతుంది. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆక్సిడేషన్ జరుగుతుంది. సో ఆక్సిడేషన్, వేర్ ఆక్సిడేషన్ అక్కర్స్ దట్ ఈస్ కాల్డ్ యానోడ్. సో ఈ నెగిటివ్ టెర్మినల్ని యానోడ్గా చెప్పచ్చు అండ్ పాజిటివ్ టెర్మినల్ని క్యాథోడ్గా చెప్పవచ్చు. ఇక్కడ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ వన్, ఇక్కడ రాడ్ వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. జింక్ రాడ్ దగ్గర, కాపర్ రాడ్ దగ్గర రాడ్ వెయిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాపర్గా కన్వర్ట్ అవుతుంది, రిడక్షన్ జరిగి ఇక్కడ Zn+2గా కన్వర్ట్ అవుతుంది. అంటే Zn అనేది Zn+2గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి జింక్ రాడ్ యొక్క వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయడానికి సాల్ట్ బ్రిడ్జ్ని ఇక్కడ కనెక్ట్ చేస్తాం. ఈ సాల్ట్ బ్రిడ్జ్ ఏమవుతుందంటే సాల్ట్ బ్రిడ్జ్ లోపల ఒక KCl సొల్యూషన్ని అప్లై చేస్తాం. KCl సొల్యూషన్ అప్లై చేయడం వలన ఇక్కడ క్యాటయాన్స్ని యానయాన్స్ని మాత్రమే తీసుకొని వెళ్తుంది ఒక కంటైనర్ నుంచి ఇంకొక కంటైనర్కి. దట్స్ వై సాల్ట్ బ్రిడ్జ్ని ఇక్కడ యూజ్ చేస్తాం. అంటే ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ అంటే ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ రెండు కూడా ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ జరగడం వలన Zn+2 అనేది Zn+2 కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుంది SO4-2తో పోలిస్తే. ఇక్కడ కాపర్ +2 అనదర్ కంటైనర్లో కాపర్ +2 డిక్రీజ్ అవుతుంది సల్ఫేట్ అయాన్తో పోలిస్తే. అందుకని ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది సొల్యూషన్, ఇక్కడ ప్లస్ ఛార్జ్ ఉంటుంది. సో ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీని అంటే రెండు కూడా
సేమ్ కాన్సన్ట్రేషన్ రావడానికి సాల్ట్ బ్రిడ్జ్ని యూస్ చేస్తాము. దట్ ఈస్ ద గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్లో ఫస్ట్ హాఫ్ సెల్ సెకండ్ హాఫ్ సెల్ యొక్క ఎలక్ట్రోడిక్ పొటెన్షియల్ అంటే ఈ సెల్ టోటల్ సెల్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని మనం డిటర్మైన్ చేయడానికి ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ ఈ రిడక్షన్ పొటెన్షియల్ని యాడ్ చేయడం వలన అంటే 2 హాఫ్ సెల్స్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని యాడ్ చేస్తే టోటల్ ఈ సెల్ వాల్యూ అనేది వస్తుంది. సో గాల్వానిక్ సెల్ ద్వారా ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం డిటర్మైన్ చేయడానికి ఈ సెల్ ఈక్వల్ టు ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్ ప్లస్ ఈ రిడక్షన్ పొటెన్షియల్. సో ఈ రిడక్షన్ పొటెన్షియల్ని మైనస్ ఆఫ్ ఈ ఆక్సిడేషన్ పొటెన్షియల్గా రాసుకోవచ్చు. సో వాల్యూ అనేది సేమ్ ఉంటుంది కానీ డైరెక్షన్ మాత్రమే డిఫరెంట్గా ఉంటుంది. అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే జరుగుతాయి కానీ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనేది బోత్ సెల్స్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే అక్కడ ఫ్లో అవుతున్నాయి. అందుకనే ఆ వాల్యూ మాత్రం సేమ్గానే ఉంటుంది. సో వాల్యూ అంటే ఎలక్ట్రికల్ పొటెన్షియల్ వాల్యూ అనేది సేమ్గా ఉంటుంది కానీ మైనస్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో గాల్వానిక్ సెల్లో టోటల్ సెల్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని మనం డిటర్మైన్ చేయడానికి ఫార్ములాని యూస్ చేస్తాము. దట్ ఈస్ ద ఫార్ములా ఈజ్ ఈ సెల్ ఈక్వల్ టు ఈ నాట్ సెల్ మైనస్ 0.059/2 లాగ్ Zn+2 బై Cu+2. Zn+2 అంటే ఆక్సిడేషన్, కాపర్ +2 అంటే రిడక్షన్, లాగరిథం ఆక్సిడేషన్ బై రిడక్షన్. దట్ ఈస్ ద గాల్వానిక్ సెల్. నెక్స్ట్ వన్ ఇక్కడ రియాక్షన్ అనేది నెక్స్ట్ పోరస్ డిస్క్ సాల్ట్ బ్రిడ్జ్ని రీప్లేస్ చేసి పోరస్ డిస్క్ని అక్కడ యూస్ చేయడం వలన దాన్ని డేనియల్ సెల్ అంటాము. సో గాల్వానిక్ సెల్లో లాగానే ఇక్కడ కూడా రియాక్షన్స్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ డేనియల్ సెల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో ఆక్సిడేషన్ జరుగుతుంది, అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది రిడక్షన్ జరుగుతుంది. సో మెటల్కి మెటల్ అయాన్ని సింగిల్ స్లాష్తో మెన్షన్ చేస్తాము అండ్ సపరేటెడ్ బై బోత్ హాఫ్ సెల్స్ ఆర్ సపరేటెడ్ బై డబుల్ స్లాష్. దట్ మీన్స్ సాల్ట్ బ్రిడ్జ్లో జరిగే వాటి యొక్క రియాక్షన్స్ని డబుల్ స్లాష్తో మనం మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఈ సెల్ అనేది ఈ నాట్ సెల్ మైనస్ 0.059/2 లాగరిథమ్ ఆఫ్ ఆక్సిడేషన్ బై రిడక్షన్. ఈ ఈక్వేషన్ యూస్ చేసి మనం టోటల్ సెల్ యొక్క ఎలక్ట్రికల్ పొటెన్షియల్ని డిటర్మైన్ చేస్తాము. అండ్ రియాక్షన్ ఎలా రాసుకుంటాము Zn+2. జింక్ అనేది Zn+2గా కన్వర్ట్ అవుతుంది అండ్ Cu+2 అనేది కాపర్గా కన్వర్ట్ అవుతుంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 స్లాష్ అంటే మెటల్కి మెటల్ అయాన్కి మధ్య 1 స్లాష్ని యూస్ చేస్తే సాల్ట్ బ్రిడ్జ్ అంటే ఒక కంటైనర్కి ఇంకో కంటైనర్కి మధ్యలో డబుల్ స్లాష్ని అక్కడ యూస్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ డిఫరెన్సెస్ చూస్తే ఎలక్ట్రోలైటిక్ సెల్, ఎలక్ట్రోకెమికల్ సెల్. ఎలక్ట్రోకెమిస్ట్రీని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఎలక్ట్రోలైటిక్ సెల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రోలైటిక్ సెల్లో బ్యాటరీని మనం అప్లై చేసి అంటే ఎక్స్ట్రా ఎనర్జీని అప్లై చేయడం వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అండ్ యానోడ్ పాజిటివ్, క్యాథోడ్ పాజిటివ్గా ఉంటుంది ఎలక్ట్రోకెమికల్ సెల్లో. ఎలక్ట్రోలైటిక్ సెల్లో క్యాథోడ్ నెగిటివ్గా ఉంటుంది, ఎలక్ట్రోకెమికల్ సెల్లో యానోడ్ నెగిటివ్గా ఉంటుంది. సో యానోడ్ ఎక్కడుంటే అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, క్యాథోడ్ ఎక్కడుంటే అక్కడ రిడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఇర్రివర్సిబుల్ అండ్ నాన్ స్పాంటేనియస్ రియాక్షన్గా ఉంటుంది ఎలక్ట్రోలైటిక్ సెల్. అదే ఎలక్ట్రోకెమికల్ సెల్ రివర్సిబుల్ అండ్ స్పాంటేనియస్ ఆర్ ఇర్రివర్సిబుల్ రియాక్షన్స్గా ఉంటాయి. నెక్స్ట్ అయాన్స్ డిశ్చార్జ్డ్ ఎట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్. అయాన్స్ ఆర్ డిశ్చార్జ్డ్ ఓన్లీ ఆన్ క్యాథోడ్. ఎలక్ట్రోకెమికల్ సెల్లో క్యాథోడ్ దగ్గర మాత్రమే డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. అంటే ప్లస్ ఛార్జ్ అంటే +2 అని డిశ్చార్జ్ అవుతుంది, అంటే ఛార్జ్ అనేది కనిపించదు. అండ్ అయాన్స్ ఆర్ డిశ్చార్జ్డ్ ఎట్ బోత్ ద ఎలక్ట్రోడ్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సెల్. దిస్ ఈస్ ద టుడే క్లాస్. థ్యాంక్ యూ.